మంచిర్యాల ఏటీడీఓ కార్యాలయం గర్ల్స్ పాఠశాలలో నిర్వహించిన సిఆర్టీల కౌన్సిలింగ్ లో పీఓ నిబంధనలను పట్టించుకోకుండా ఇష్టరాజ్యంగా జరిగాయంటూ సీనియర్ సిఆర్టీలు ఆందోళనకు దిగారు. ఏటీడీఓ గర్ల్స్ పాఠశాలలో నిర్వహించిన సిఆర్టీల కౌన్సిలింగ్ లో అవకతవకలు జరిగాయని సీనియర్ సిఆర్టీలు ఆరోపించారు. సీనియర్ సిఆర్టీలు పెట్టుకున్న ఆప్షన్లో పోస్టింగ్ ఇవ్వకుండా దూర ప్రాంతంలో పోస్టింగ్లు కేటాయిస్తున్నారని ఫైన్ విలువ చేసుకున్న జూనియర్ సీనియర్లు సిఆర్టీలకు వారి ఇష్టానుసారంగా కేటాయించారన్నారు. ఈ కౌన్సిలింగ్ ను రద్దు చేసి మళ్ళీ పీఓ కమిటీ నిబంధనల ప్రకారం రీకౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎక్కియడం జరిగింది. అదేవిధంగా స్పౌస్ అనేది లేదు ఈ సిఆర్టీస్కి, అయినా కూడా స్పౌస్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ పీఓ గారి గైడ్లైన్స్ ప్రకారం స్పౌస్ అనేది లేనే లేదు. పీఓ గారికి మేము ఇన్ఫామ్ చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా స్పౌస్ లేదన్నా కూడా స్పౌస్ అని చెప్పేసి జూనియర్లకు దగ్గర ప్లేసెస్ ఇచ్చేసి మేము ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో సీనియర్లను చేసి ఇప్పుడు ఇంటికి దగ్గరికి వస్తే కూడా నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్లి మమ్మల్ని దూరం పంపించడం జరిగింది. కావున మాకు తగిన న్యాయం చేయాలని వేడుకుంటున్నాం. సార్ నమస్తే సార్, నా పేరు రమాదేవి, ఎస్ఏ సోషల్ సిఆర్టీ. నేను వేమనపల్లిలో గత 7 సంవత్సరాల నుంచి వేమనపల్లి చేస్తున్నా సార్. నా ఫస్ట్ అపాయింట్మెంట్ వచ్చి 2007 సార్. గత 7 అప్పటి నుంచి సార్ నేను గిన్నెదారి, ఆసిఫాబాద్, లక్షిట్పేట, మంచిర్యాలలో చేస్తున్నాను సార్. లాస్ట్ ఇయర్ 2018లో సార్ నేను ఇక్కడనే చేస్తున్నాను సార్. ఇక్కడ ఎవరైతే మళ్ళీ రెగ్యులర్ వాళ్ళు వస్తారో సార్ మమ్మల్ని తీసి ఎక్కడో పడేస్తారు సార్. ఆ విధంగా సార్ నేను లాస్ట్ 2018లో సార్ నేను కృష్ణపల్లికి పోయినా సార్. నాకు ఒక చిన్న పాప సార్, అప్పుడు 1 ఇయర్ పాప సార్. నాకు ఆ పాపను పెట్టుకొని పోయినా సార్. నేను ఫస్ట్ ఉన్నప్పటికి కూడా సీనియారిటీ లిస్ట్లో కావాలని ఇప్పుడు మంచిర్యాల ఇచ్చేది సార్. మంచిర్యాల నాకు వద్దు అని చెప్తున్నా సార్. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ కూడా సఫర్ అయినా సార్. నేను 2018లో ఇక్కడ రెగ్యులర్ మేడం రాగానే నన్ను తీసుకుపోయి ఎక్కడో ఇస్తాను. ఇప్పుడు అంతా ఫిలప్ అయిపోయింది సార్. ఇప్పుడు ఎక్కడ కూడా పోస్ట్ లేదు, ఖాళీ లేదు. మళ్ళీ ఇక్కడ ఆమె ఒకవేళ రెగ్యులర్ ఆమె వచ్చినా ఇంకెవరైనా వచ్చినా కూడా మళ్ళీ నన్ను తీసేస్తారు. అప్పుడు నేను ఎక్కడికి పోవాలి సార్? నేను సీనియర్ సార్, 2007 నుంచి ఇక్కడ చేస్తున్నాను సార్. గత ఇప్పుడు 2007 నుంచి అంటే అక్కడ ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి వేమనపల్లి బాయ్స్ చేస్తున్నా సార్ నేను. కాబట్టి సార్ నాకు తగిన న్యాయం చేయండి సార్ అని కోరుతున్నా సార్. ఎందుకు మనోళ్ళు సార్, ఎవరిది వాళ్ళు అంతే, వాళ్ళకి వచ్చింది వాళ్ళు వెళ్ళిపోతారు. సీనియర్లు ఉండి ఇక్కడ ఏం చేస్తున్నాం సార్? ఇప్పుడు మేము మా ఇష్టమైన ప్లేస్లలో కాదు కదా, ఇప్పుడు వాళ్ళకి ఇష్టమైన ప్లేస్లు ఇచ్చారు మాకు.